మరి ఈరోజు మీకు దేవుడు ఎవరు అన్న సంగతి కొంచెం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు దేవుడు మోషేని పిలిచి, నా ప్రజలను తీసుకునిరా, నిన్ను పంపిస్తున్నాను అని అన్నప్పుడు మోషే అడుగుతాడు, ఏమనంటే, నిన్ను ఎవరు పంపించారయ్యా అని ఇజ్రాయేల్ ప్రజలు అడిగినప్పుడు నేను ఏమని చెప్పాలి ప్రభువా అంటాడు. ఎవరో? మోషే. మరి ఎవరు పంపించాలో చెప్పాలి కదా. అప్పుడు దేవుడు మోషేకు ఎంతో చక్కగా క్లియర్గా వివరంగా చెప్తాడు. ఏమని? ఉన్నవాడు అనువాడు నీ దగ్గరకు పంపించాడు అని చెప్పు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే ఎవరన్నమాట? ఉన్నవాడు, ప్రతి చోట ఉన్నవాడు, ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నవాడు, ప్రతి కుటుంబంలోనే ఉన్నవాడు, ప్రతి గ్రామాల్లో ఉన్నవాడు, ప్రతి పట్టణంలో ఉన్నవాడు, ప్రతి దేశంలో ఉన్నవాడు, ప్రపంచమంతా ఆవరించి ఉన్నవాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రవర్తన ఎట్లా ఉందో, ఎవరి మాటలు ఎట్లా ఉన్నాయో, ఎవరి క్రియలు ఎట్లా ఉన్నాయో, ఎవరు ఏ విధంగా జీవిస్తారో, ఏ కుటుంబం ఏ విధంగా ఉందో, ఏ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో అంతా కూడా పరిశీలించే దేవుడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు మనకు కనపడలేదులే, మనం ఏదో ఒకటి మాట్లాడవచ్చులే, ఏదో ఒకటి అనవచ్చులే, ఏదో ఒకటి మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించవచ్చులే అనుకుంటారేమో. అది కుదరదు పిల్లారా. దేవుడు మీ మధ్య ఉన్నాడు, మీ ప్రక్కనే ఉన్నాడు, మీ కుటుంబంలో ఉన్నాడు, మీ దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, ఆయన ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుర్తుంచుకుంటారా? దేవుడు ఎవరండి? మొదట ఉన్నవాడు అనువాడు.